నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అభ్యర్థులకు పూర్తిగా అవగాహన ఉండాలి. భీమవరం కలెక్టరేట్ లో రాజకీయ పార్టీల నాయకులకు హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. జిల్లా కేంద్రం భీమవరంలో 2 కోట్లతో నిర్మించిన మోడర్న్ ఫిష్ మార్కెట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు హితవు. జగన్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధికి కూడా ప్రాధాన్యత. తణుకు 20వ వార్డులో సిమెంట్ రోడ్డును ప్రారంభించి మాట్లాడిన రాష్ట్ర మంత్రి కారుమూరి. కొనసాగించిన గడప గడపకు పర్యటన. సొంత గ్రామం వేల్పూరులో వాడవాడలా విస్తృతంగా పాదయాత్ర చేసిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి. కాంగ్రెస్ ను గెలిపిస్తే ప్రతి నెల పేదవారికి 5,000 పెన్షన్. తణుకులో కరపత్రాలను పంపిణీ చేసిన ఈ పార్టీ నాయకులు కార్యకర్తలు. లయన్స్ క్లబ్ జోన్ 2 పరిధిలో స్వచ్ఛంద సేవలను పెంచి సంస్థ లక్ష్యాలను పూర్తి చేయాలి. తణుకులో క్లబ్ అధ్యక్షులకు సూచించిన జోన్ చైర్మన్ కోటేశ్వరరావు. గోవిందనామాలతో మారుమ్రోగిన తాడేపల్లిగూడెం ధర్మ ప్రచార మహోత్సవ ప్రాంగణం. 50 ఏళ్లకే బీసీలకు పెన్షన్ ఇస్తానన్న ఘనత తెలుగుదేశానిదే. పెన్నాడ గ్రామంలో చెప్పిన ఉండి ఎమ్మెల్యే రామరాజు. బీసీల అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కానూరు బీసీ సదస్సులో స్పష్టం చేసిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. 15 కోట్ల రూపాయలతో రావులపాలెంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ప్రవర్తన నియమావళిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఉద్బోధించారు. భీమవరం కలెక్టరేట్ లో శనివారం నిర్వహించిన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధుల అవగాహన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే అందుకు సంబంధించిన నియమావళి అమలులోకి వస్తుందన్నారు. ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వడం జరుగుతోందని, వాటిని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేయడం జరుగుతుందని వివరించారు. ఏదైనా సందేహాలు ఉంటే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి నివృత్తి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డి, భీమవరం తాడేపల్లిగూడెం ఆర్డీఓలు కె శ్రీనివాసరాజు, కె చెన్నయ్య, జిల్లా శిక్షణ నోడల్ అధికారి కేసీహెచ్ అప్పారావులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రమైన భీమవరంలోని బుధవారం మార్కెట్ వద్ద 1,95,83,000 రూపాయల నిధులతో నిర్మించిన మోడర్న్ ఫిష్ మార్కెట్ ను భీమవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి వర్షాకాలం నుండి వ్యాపారులకు నీడ కల్పించడంతో పాటుగా మార్కెట్ ను శుభ్రంగా ఉండేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మిగిలిన వారికి కూడా ఇదే తరహాలో మోడర్న్ మార్కెట్ ను నిర్మిస్తామని ప్రకటించారు. ఆక్వా వ్యాపారులంతా ఎంతో కాలంగా ఇటువంటి మార్కెట్ కోసం ఎదురు చూశారని, వారి కోరిక నెరవేరిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాదిరెడ్డి శ్రీనివాస్, జున్ను రాము, ఎన్డి అహ్మద్, పైపూరి సూరిబాబు, శ్రీశైలపు నాగబాబులు పాల్గొన్నారు. తణుకు పట్టణ పరిధిలోని 20వ వార్డులో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు శనివారం పాల్గొని ప్రారంభించారు. ఈ మేరకు ఎర్రమిల్లివారి వీధిలో 21 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్ను వార్డు ప్రజలకు అంకితమిచ్చి గడప గడపకు పర్యటించారు. ఈ సందర్భంగా కారుమూరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకు ఎంత ప్రాధాన్యతనిస్తున్నారో అంతే స్థాయిలో అభివృద్ధి పనులకు కూడా నిధులను కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా పట్టణంతో పాటు నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసినట్లు కారుమూరి వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిట్టూరి శ్రీ వెంకట సుబ్బారావు, పట్టణ అధ్యక్షులు మంగిన సూర్య సత్యనారాయణ, వార్డు నాయకులు జల్లూరి జగదీష్,
చింతలపూడి దుర్గా మహేష్, షణ్ముఖి రామ్ కుమార్ రాజు, మెహర్ ఆన్సారీలు పాల్గొన్నారు. పోయిన తర్వాత నల్లమండి ఎంత నీళ్ళు వచ్చేదంటే అలా చెప్తాను సార్. 20 సంవత్సరాలు అయింది సార్ రోడ్ వేసి. స్వరూప్ సచివాలయం కదా నీకేం వచ్చింది మందిర్ ఈ బిల్డింగ్ తణుకు నియోజకవర్గ పరిధిలోని వేల్పూరు మేజర్ పంచాయతీ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ శనివారం విస్తృతంగా పర్యటించి సకల జనుల చైతన్య యాత్రను శనివారం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈయన చేసిన పాదయాత్రకు స్పందించి ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకొచ్చి స్వాగతించారు. ఆయా ప్రాంతాల్లో వారు ఎదుర్కొంటున్న సమస్యలను విశ్లేషించి చెప్పారు. ముఖ్యంగా మహిళలు హారతులిచ్చి మద్దతు పలికారు. అనంతరం ఆర్మిల్లి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల నాయకత్వాన్ని బలపరిచి తెలుగుదేశం, జనసేనలను గెలిపించాలని కోరారు. వీరి ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వంలో ప్రజలకు ఎన్నో మేలు జరిగే పథకాలను అమలు చేయనున్నట్లు చెప్పారు. రేపటి కోసం పాదయాత్ర ఈరోజు వేల్పూర్ గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. 16 రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా ఈ పాదయాత్ర నిర్వహిస్తూ ఆఖరి రోజుగా ఈరోజు వేల్పూర్ గ్రామంలో ఈ పాదయాత్రని కొనసాగించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు సకల జనులు చైతన్య యాత్ర, అన్ని వర్గాలు, అన్ని కులాలు ప్రజలందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొని వారందరూ కూడా సంఘీభావం ప్రకటించడం ఈరోజు ఈ ప్రభుత్వ పరిపాలనకి ఒక నిదర్శనం అని సందర్భంగా తెలియజేస్తున్నా. గ్రామాల్లో అభివృద్ధి అనేది పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. పారిశుద్ధ్యం అనేది ఎక్కడా కూడా లేదు. గతంలో తణుకు పట్టణంలో ఈరోజు మేము పాదయాత్ర చేసినప్పుడు కానీ, గ్రామాల్లో పాదయాత్ర చేసినప్పుడు కానీ పరిశుభ్రతకి, పారిశుద్ధ్యానికి ఎక్కడా కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్ల ప్రజలందరూ కూడా తీవ్ర అనారోగ్య బాధలు పడుతూ ఈరోజు ఎక్కడ గ్రామాల్లో చూసినా, పట్టణంలో చూసినా ఈరోజు చాలా అపరిశుభ్రతమైనటువంటి వాతావరణం కనబడుతుంది. విధంగా అనేకమైనటువంటి సమస్యలను, గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను కూడా ఈ 16 రోజులుగాను కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. రాబోయే రోజుల్లో మరలా తెలుగుదేశం, జనసేన, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నూతన ప్రభుత్వం వస్తేనే మన రాష్ట్ర పరిస్థితి బాగుపడుతుంది. అదేవిధంగా మన జీవన ప్రమాణాలు మెరుగవుతాయి, మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, మనకు సంక్షేమం అందుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా బలంగా నమ్ముతున్నారు. ఆ దిశగా ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ఈ పాదయాత్రకి సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఈయన వెంట తెలుగుదేశం, జనసేన పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్ యశునాథం కృష్ణవేణి, ఉప సర్పంచ్ గుండం రాజారావు, మాజీ ఉప సర్పంచ్ రెడ్డి నరేంద్ర ప్రసాద్, ఇదే గ్రామానికి చెందిన మండల పరిషత్ మాజీ అధ్యక్షులు సాదే శామ్యూల్ రాజు, మాజీ ఉపాధ్యక్షులు వల్లూరి మోహన్, టీడీపీ మండల అధ్యక్షులు పితాని మోహన్, గ్రామ కమిటీ అధ్యక్షులు రెడ్డి కేశవ, నాయకులు గుబ్బల శ్రీనివాస్, వల్లూరి రమేష్, సప్పవరపు నాగేశ్వరరావు, పెన్నాడ సత్యనారాయణ, పోలవరపు అనంతలక్ష్మి, రెడ్డి శివ, గడిగట్ల జయచంద్, సుంకర వెంకట్రావు, గొల్ల రామాంజనేయులు, కాసాని సత్యనారాయణ, బొమ్మాడ ప్రదీప్, టేకు ప్రసాదులు పాల్గొన్నారు.
త్వరలో జరగనున్న లోక్సభ శాసనసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో కరపత్రాలను ఈ పార్టీ కార్యకర్తలు తణుకులో శనివారం ప్రజలకు పంపిణీ చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదానిచ్చేందుకు పేదల అభివృద్ధి కోసం రూపొందించిన హామీలను అందరికీ వివరించి ఇందిరమ్మ రాజ్యం కోసం హస్తం గుర్తుకు ఓట్లేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ అభయం పథకం కింద ప్రతి నెల 5,000 రూపాయలు అందిస్తామని ప్రచారం చేశారు. పార్టీ పట్టణ అధ్యక్షులు కడలి రామారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి దిర్సిపో రామకృష్ణ, నాయకులు ఆకుల సాయి, మల్లిపూడి లక్ష్మి, పూలమాల వీరభద్రం, పప్పు కాశీ, గౌస్ ఖాన్, గూడూరి రంగారావు, శీలబోయిన అశోకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అప్పుడు ప్రతి నెల 5,000 రూపాయలు వేసుకోవచ్చు. అక్కడి నుంచి నెలకే పట్టుకోమరా. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.